ఒక మనిషిగా మనకి ఎంతైనా ఈగో ఉండవచ్చు, కానీ మన గురించి నిజాలు చెప్పినప్పుడు వాటిని ఒప్పుకోకుండా తిరిగి కోపం చూపేంత ఈగో ఉండకూడదు. నా జీవితంలో పెద్ద శత్రువులు ఇద్దరు. ఒకటి నాకు నేనే, రెండు డబ్బు. గొప్ప మనిషిగా జీవితంలో ఎదగకపోయినా పర్వాలేదు, కానీ మన మంచి కోరుకునే వారిని కోల్పోతే మాత్రం ఆ జీవితమే వృధా. ధర్మరాజు అంతటి వాడే మహాభారత యుద్ధములో ద్రోణుడిని సంహరించడం కోసం అశ్వత్థామ అతః అని అబద్ధం చెప్పాడు. అత్యవసర పరిస్థితులలో అబద్ధం చెప్పటం తప్పు కాదు, కానీ జీవితం మొత్తం అబద్ధాలతో బ్రతకడం మాత్రం తప్పు. సోదరా, గుర్తుంచుకో. నా జీవిత ప్రయాణం ఎంతో అల్లరి, ఎంతగానో ఆనందం, ఎందరో అయిన వాళ్ళు, మరెందరో స్నేహితులు, ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలతో మొదలై ఎన్నెన్నో బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, మోసాలు, అబద్ధాలు, ద్వేషాలు, ఇలా చివరికి ఒంటరిగా మిగిలా. నాకు నిజంగా బ్రతకడం రావట్లేదు, లేక నా లైఫ్లో బ్యాడ్ సమయమో తెలవడం లేదు. నేను కావాలి అనుకున్న వాళ్ళు దూరం అవుతున్నారు. నేను కావాలి అనుకున్న వారిని చూసుకోవడం నాకు రావడం లేదు. ఒంటరిగా అవుతున్నానా, లేక నిజంగా ఒంటరి వాడిని నేనా? మన వల్ల ఏమి కాదు అని తెలిసినప్పుడు అక్కడి నుండి తప్పుకోవడమే మేలు. కనీసం ఇజ్జత్ అన్న మిగులుతుంది. ఎంత కావాలి అనుకుంటే అంత ఒంటరితనం, ఎంత సుఖంగా ఉండాలి అనుకుంటే అన్ని బాధలే, ఎంత ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే అన్ని సమస్యలే. అసలు ఈ జీవితం ఎందుకో, దేనికో ఈ ప్రయాణం? ఉన్నా కూడా లేనట్టు నటించాల్సినవి. ఒకటి డబ్బు, రెండు మనసులోని బాధ. లేకపోయినా ఉన్నట్టు నటించాల్సింది. బాధలకు దూరంగా ఉండి దగ్గర అవుతున్నామా, లేక దగ్గర ఉంటున్నామా అనుకొని దూరం అవుతున్నామా? దేని గురించి ఎక్కువగా ఎదురు చూడకూడదు. ఎదురు చూపుల్లో ఉన్న ఆనందం అది మనకి చెరువైనప్పుడు ఉండదు. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన కలరా వైరస్కి అందరూ అండర్వేర్లు వాడటం మొదలు పెట్టారు. ఇప్పుడు వచ్చిన కరోనా దెబ్బకి మొహానికి మాస్కులు వచ్చాయి. ఇక ముందు ఏ వైరస్కి ఏం మూసుకోవాలో. ప్రేమించిన వారికి ప్రేమాభిమానాలు పంచడం మాత్రమే కాదు, తన గౌరవము కూడా ఎక్కడ తగ్గకుండా చూసుకున్నప్పుడే ఆ ప్రేమ మరింత బలపడుతుంది. నా లైఫ్లో నేనెప్పుడు అనుకోలేదు నా జీవితానికి నేనే విలన్ అని అవుతానని. నీ ఈ జీవితములో అసలైన తోడు ఎవరు? అమ్మనా, నాన్ననా, భార్యనా, భర్తనా, కొడుకా, కూతురా, స్నేహితుల, బంధువులా? లేదు, ఎవరూ కాదు. నీ నిజమైన తోడు నీ ఈ నవరంధ్రాల శరీరమే. ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవరు నీ దగ్గర ఉండరు. నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం, ఇది పచ్చి నిజం. నీవు వాస్తవానికి ఆత్మ. ఈ శరీరమే నీ అసలైన ఇల్లు. నీ ఆత్మ గాలితో నిండిన ఈ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు. ఏదైతే నీ శరీరం కొరకు బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది. నీవెంత ఎక్కువగా శ్రద్ధగా నీ శరీరాన్ని చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది. నీవేమి తినాలి, నీకు వచ్చే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, నీవెంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే నీ శరీరమే నిర్ణయిస్తుంది. గుర్తుంచుకో. నీ శరీరం ఒక్కటే నీవు జీవిస్తున్న చిరునామా. నీ శరీరమే నీ ఆస్తి, సంపద. వేరే ఏది కూడా దీనికి తులతూగదు. నీ శరీరం నీ బాధ్యత. డబ్బు వస్తుంది, వెళ్తుంది. బంధువులు, స్నేహితులు శాశ్వతము కాదు. గుర్తుంచుకో. నీ శరీరానికి ఎవరు సహాయం చేయలేరు, ఒక్క నీవు తప్ప. ఊపిరితిత్తులకు ప్రాణాయామం చెయ్యాలి, మనసుకు ధ్యానం చెయ్యాలి, శరీరానికి యోగా చెయ్యాలి, గుండెకు నడక కావాలి, ప్రేగులకు మంచి ఆహారం తీసుకోవాలి, ఆత్మకు మంచి ఆలోచనలు ఉండాలి, ప్రపంచానికి మంచి పనులు చేయాలి. మిత్రులారా, 1కి 2 పర్యాయాలు చదవండి, వినండి. బంధాన్ని నిలుపుకునేంత బాధ్యత ఉండాలి, స్నేహాన్ని కలుపుకునేంత గుణం ఉండాలి, ప్రేమని కాపాడుకునే ధైర్యం ఉండాలి,
తోడుగా నడిచేంత నమ్మకం ఉండాలి. దేనినైనా భరించేంత ఓర్పు ఉండాలి. మనకి కోపం వస్తే ఒక దెబ్బ కొట్టినా పర్లేదు, కానీ మనసు మీద మాత్రం కొట్టకూడదు. ఎందుకంటే దెబ్బ తగిలిన వ్యక్తి క్షమిస్తాడేమో కానీ మనసుని ముక్కలు చేస్తే జీవితంలో క్షమాపణ ఉండదు.